లకు భారీ షాక్ తగిలింది. మార్కెట్లకు బ్లాక్ మండేగా మారింది. ఇటు ట్రంప్ సుంకాలతో బంగారం ధరలు కూడా పతనమవుతున్నాయి. ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి పులి మోహన్ రావు గారు మనతో పాటు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఈ రోజు స్టాక్ మార్కెట్లకు పూర్తిగా భారీ షాకే అనుకోవాలి. బ్లాక్ మండేగా మారిపోయింది. ఎలా చూడొచ్చు సార్? దీనికి ఎటువంటి కారణాలు కనిపిస్తున్నాయి? మేడం, ఇది దీని రీజన్, మేజర్ రీజన్ ఏంటంటే టోటల్లీ ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్ టు గ్లోబ్. ఇది నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ చైనా, నాట్ ఓన్లీ జపాన్. ఇది ఏంటంటే అందరికి ఎఫెక్ట్ అవడం వల్ల ఏంటంటే కన్జ్యూమర్ కి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు టారిఫ్ వార్ జరిగినప్పుడు, టారిఫ్ డిక్లేర్ చేసినప్పుడు మన ఫార్మా మీద పెద్దగా ఇవ్వలేదు, చాలా తక్కువ వేశారు చెప్పాలంటే, నార్మల్ వేశారు. రెండో రోజు ఏంటంటే ట్రంప్ అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారు? లేదు, మేము ఫార్మాను కూడా ఫోకస్ చేస్తున్నాము, ఫార్మాను కూడా వదిలిపెట్టం, దగ్గరలో పెరుగుతుందని. ఆ రోజే మన ఫార్మా స్టాక్స్ అన్ని పడ్డాయి. దీనికి ఏంటంటే ఇది డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ టు ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి టు ఎవ్రీ కంట్రీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్ పవర్ తగ్గుతుంది, కన్జంప్షన్ స్టోరీ మారిపోతుంది, గవర్నమెంట్ స్పెండింగ్ మారిపోతుంది. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు అయితే పెరిగాయో ఇది ఎఫెక్టెడ్ టు నార్మల్ పీపుల్ కాకుండాను ఇండస్ట్రియల్ వాళ్ళకి కూడా అందరికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి చూసేది ఏంటంటే ఈ ట్రేడ్ వార్ లో సమ్ చేంజెస్ రాకపోతే నెక్స్ట్ 2 to 3 years we may in bear market అండి. ఓకే, అంటే ఇంకా 2-3 years వరకు ఇంకా దీని ప్రభావం ఎక్కువ ఉండొచ్చు అంటారా సార్? ఉండొచ్చు అండి. ఎందుకు రీజన్ ఏంటంటే దీన్ని ఇదే కంటిన్యూ చేస్తారని అనుకోవట్లేదు. కాకపోతే సంహౌ టోటల్ గ్లోబల్ సినారియో చెక్ చేస్తే వీఆర్ ఇన్ సమ్ వాట్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకంటే మనం బ్యాంకింగ్ స్టాక్స్ బాగున్నాయి, బ్యాంక్ ఫైనాన్షియల్స్ గా బాగున్నాం, మనం గ్రోత్ స్టోరీ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన సరౌండింగ్ నెగిటివ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా పడుతుంది. మెయిన్ గా కామన్ పీపుల్ కి ఎలా ఉండొచ్చు సార్? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరిగేసరికి ఇప్పుడు మొన్నటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ రేట్ స్టార్ట్ చేశారు కట్ చేయడం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను కొనాలనుకున్న ఒక బైక్ కానీ, ఒక కారు కానీ, లేకపోతే ఇల్లు కానీ, నా థాట్ ప్రాసెస్ మారిపోతుంది. నేను ఒక పర్సనల్ లోన్ తీసుకున్నా సరే దాని ఈఎంఐ చేంజెస్ మారిపోతాయి, నా స్పెండింగ్ మారిపోతుంది. మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకున్న ఇప్పుడు టారిఫ్ వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫార్మా మీద ఏదైతే వేశారో అమెరికాలో నిన్నటి వరకు ఒక మెడిసిన్ $1 దొరికేది, ఇప్పుడు $2.5 వరకు కొనవలసి వస్తుంది. అక్కడ కన్జంప్షన్ స్టోరీ మొత్తం మారిపోతుంది మేడం. దీంట్లో ఏంటంటే ఇది ఓవరాల్ గా దీంట్లో చేంజెస్ వస్తే తప్ప మార్కెట్ మాత్రం చాలా ప్రెజర్ ఫీల్ అవుతుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.